Hi everyone, welcome back to Kiran Studies. సో మనకు నిన్న ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎన్టీపీసీ CBT1 ఎప్పుడు జరగబోతుంది, అదేవిధంగా గ్రూప్ డి ఎప్పుడు జరగబోతుంది అని చెప్పి చాలా మంది అడుగుతారు అనమాట. సో దాని ప్రకారం చూద్దాం. మనకు వచ్చినటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వచ్చేసి మనకి టెంటేటివ్ షెడ్యూల్ అనమాట ఇది, ఓకేనా. సో మనకు ఆర్పిఎఫ్ 02/2024 ఏదైతే నోటిఫికేషన్ ఉందో, సో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకి మార్చి 2వ తారీఖు 2025 నుంచి 20వ తారీఖు మార్చి 2025 వరకు ఈ యొక్క ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అయితే జరగడం జరుగుతుంది అనమాట. అంటే మీకు ఇది కంప్లీట్ గా ఎప్పుడు ఒక 10 days ముందు మీకు ఎక్కడ సెంటర్ పడదో తెలుస్తుంది. 4 days ముందు మీరు ఆల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే వెసులుబాటు అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. రైట్. ఇప్పుడు మనకి ఒక క్లారిటీ వచ్చేసింది ఏమని, మార్చి 2 నుంచి మార్చి 20 వరకు. సో మార్చి 2 నుంచి, సో మార్చి 2 నుంచి మార్చి 20 వరకు మీకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. అంటే ఇప్పుడు మనకి ఎన్టీపీసీ జరగడానికి అవకాశం ఉన్న డేట్స్ ఏమున్నాయండి? సో ఎన్టీపీసీ అనేది CBT1 జరగడానికి ఆఫ్టర్ మార్చి 20 తర్వాతనే ఎట్ ఎనీ టైం ఎప్పుడైనా జరగవచ్చు, మార్చి 20. ఓకేనా. అంటే మీకు మార్చి వరకు, అంటే ఇప్పుడు ఇది జనవరి ఎండింగ్ కాబట్టి టైం కూడా చాలా తక్కువ ఉంది. అంటే నాకు తెలిసి ఏప్రిల్లో జరగడానికి ఛాన్స్ ఉందండి, ఏప్రిల్ ఆర్ మే మోస్ట్లీ. ఓకేనా. ఇన్ కేస్ వాళ్ళు కనుక స్పీడప్ చేయాలి, త్వరగా చేయాలనుకుంటే కనుక ఎగ్జామినేషన్ మార్చి 20 అయిపోయిన తర్వాత ఒక 1 week గ్యాప్ల తర్వాత మార్చ్ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు ఎన్టీపీసీ CBT1. లేదు అనుకుంటే కనుక మీకు ఎన్టీపీసీ CBT1 అనేది మాక్సిమం ఏప్రిల్ ఆర్ మేలా ఖచ్చితంగా జరగడానికి అయితే స్కోప్ అవుతుందండి. ఏప్రిల్ ఆర్ మే, మాక్సిమం ఏప్రిల్ జరుగుతుంది, మే దాకా కూడా వెళ్ళకపోవచ్చు. ఓకేనా. మరి గ్రూప్ డి ఎప్పుడు జరుగుతుంది సార్ అంటే, నాకు తెలిసి మనకి ఆఫ్టర్ ఎన్టీపీసీ CBT1 అయిపోయిన తర్వాత ఇది జరగవచ్చు. అయితే చాలా మంది ఇక్కడ మధ్యలో ఏంటంటే, మరి ఏఎల్పి CBT2 పరిస్థితి ఏంటిది, ఏఎల్పి CBT2 అనేది ఎప్పుడు జరగబోద్ది సార్ అంట. సో నేనేమనుకుంటున్నానంటే, మాక్సిమం మనకి ఏదైతే ఇప్పుడు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మార్చి 20 తర్వాత ఎన్టీపీసీ CBT2 కండక్ట్ చేయొచ్చు. లేదంటే ఆ స్లాట్ గనక గ్యాప్ ఇచ్చినట్లయితే మనకి ఏదైతే ఈ ఎన్టీపీసీ CBT1 అయిపోయిన తర్వాత ఏఎల్పి CBT2 చేయొచ్చు అనమాట, ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకోసమే మీకు ఆన్ అండ్ యావరేజ్ గా చూసుకున్నా సరే ఎన్టీపీసీ CBT1 ఫస్ట్. సో CBT1 అనేది మళ్ళీ ఇందులో గ్రాడ్యుయేట్ ఉంది, అండర్ గ్రాడ్యుయేట్ ఉంది, రెండు ఉన్నాయి. సో మనకి ఖచ్చితంగా ఎన్టీపీసీ CBT1 అనేది మీకు ఏప్రిల్లో స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రెండు ఉన్నాయి కదా, మనకు ఇంటర్మీడియట్ తోటి ఉంది, అదేవిధంగా డిగ్రీ తోటి ఉంది, రెండు కూడా కావాలి కాబట్టి ఏప్రిల్ ఎట్ ఎనీ టైం కండక్ట్ చేయొచ్చు. దాని తర్వాత గ్యాప్ లా మీకు కండక్ట్ చేయాలనుకుంటే ఏఎల్పి CBT2 కండక్ట్ చేయొచ్చు. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ అండి, దిస్ ఇస్ ఎ పాసిబిలిటీ. దాని తర్వాతనే మనకి గ్రూప్ డి ఎగ్జామ్ అయితే ఉండడానికి ఛాన్స్ ఉంది అనమాట. గ్రూప్ డి అంటే మోస్ట్లీ గ్రూప్ డి మీకు ఏప్రిల్, మే ఆర్ జూన్. సో జూన్ ఆర్ జూలై, జూన్ లేదా జూలైలో మీకు గ్రూప్ డి ఎగ్జామ్ జరగడానికి మాక్సిమం స్కోప్ ఉంది. ఒకవేళ మీకు మార్చి 20 తర్వాత ఏఎల్పి CBT2 కండక్ట్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంది. ఏప్రిల్, మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్ ఖచ్చితంగా ఎన్టీపీసీ CBT1 అనేది 100% స్టార్ట్ అవుతుందని అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మనకున్న టైం కూడా చాలా తక్కువ ఉంది. సో ప్రిపేర్ అవుతున్నారు చాలా మంది. జాబ్ కోసం ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వడం అంటే అందరం ప్రిపేర్ అవుతాం. మార్నింగ్ లేచిన కాంచి నైట్ పడుకునే వరకు ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్టు ఒక ప్రాపర్ గా వెళ్ళే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. కానీ జాబ్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు మాత్రం కొంచెం డిఫరెంట్ వేగా మనం ప్రిపేర్ అవ్వాలి. సో అలాంటి కంటెంటే మీకు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ కనుక మీకు డౌన్లోడ్ చేస్తే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అయినా, ఎన్టీపీసీ CBT1 CBT2 కైనా, ఏఎల్పి CBT2 కైనా, గ్రూప్ డి కైనా తక్కువ అమౌంట్ కే మీకు బెస్ట్ కంటెంట్ ఎగ్జామ్ కి ఏది అవసరమో అది మాత్రం మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే కొత్తగా ఇంతవరకు యాప్ డౌన్లోడ్ చేసుకోలేదో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ చూడండి, డెమో మాక్ టెస్టులు రాయండి. దాని తర్వాతనే మీకు నచ్చితేనే తీసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా. రైట్. ఇప్పుడు మరి చాలా మంది ఏంటంటే, సార్ మరి ప్రిపరేషన్ లా ఎన్టీపీసీ మనకి ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఏదైతే చదువుకొని మీరు కంప్లీట్ అయిపోయింది ఉంటుందో మీరు రివిజన్ ఖచ్చితంగా చేయాలండి. రివిజన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కీ సక్సెస్. రివిజన్ తర్వాత ఏం చేస్తారంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత ఏం చేస్తారంటే మాక్ టెస్టులు రాయండి, మాక్ టెస్ట్. ఓకేనా.
మీరు ఈవెన్ దో మీరు ఎన్టీపీసీనే కాదండి, గ్రూప్ కి ప్రిపేర్ అవుతున్నా సరే ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ సిలబస్ ఇంకా కంప్లీట్ కాకపోతే ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. గ్రూప్ డి వాళ్ళు కాన్సెప్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి మీరు ట్రై చేయండి. కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మీరు ఎన్టీపీసీకే కానీ, గ్రూప్ డి కానీ, ఆర్పిఎఫ్ కానీ, రైల్వే ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా ఫస్ట్ కాన్సెప్ట్ అనేది మన కిరణ్ స్టడీస్ యాప్ లా మీకు కంప్లీట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఎగ్జామ్ కి ఏదైతే అవసరమో దానికి సంబంధించి కంప్లీట్ గా క్లాసెస్ ఎవ్రీథింగ్ కూడా మన యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. మంచి కాన్సెప్ట్ నేర్చుకోండి. దాని తర్వాత మీరు రివిజన్ చేయండి. లైక్ మీరు రాసుకున్న రన్నింగ్ నోట్స్ కానీ లేదా పీడిఎఫ్ ఫైల్స్ కానీ కాన్సెప్ట్ నేర్చుకోండి. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్ లో మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ టైం అనమాట. అన్ని సబ్జెక్టులు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, అర్థమెటిక్, జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్రతి ఒక్కటి కూడా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అతి తక్కువకే 49 రూపీస్కే మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్ తో సహా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మార్క్ టెస్ట్ కూడా మీకు ఆల్మోస్ట్ 3300+ మార్క్ టెస్ట్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అవైలబుల్ గా ఉంటుంది. సో ఇది కూడా మన కిరణ్ స్టడీస్ యాప్ లో అవైలబుల్ గా ఉంది. సో కంప్లీట్ గా మీ కాన్సెప్ట్ కానీ ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి కనుక మీరు డౌన్లోడ్ చేస్తే ప్రతి ఒక్కటి అవైలబుల్ గా ఉంది. నేను ప్రతి వీడియో కూడా ఎందుకు చెప్తానంటే ఒక ఎగ్జామ్ సాధించడానికి కావాల్సిన రా మెటీరియల్స్ అంతా కూడా మన యాప్ లో మీకు అవైలబుల్ గా ఉంది. కాన్సెప్ట్ కాంచి మొదలు పెట్టుకుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితేంది, పీడిఎఫ్ ఫైల్స్ అయితేంది, మార్క్ టెస్ట్లు అయితేంది. సో ఎన్సీఆర్టీ బేస్డ్ మీకు మార్క్ టెస్ట్లు ఉంటాయి. డెమో వీడియోస్, డెమో మార్క్ టెస్ట్ ప్రతి ఒక్కటి రాసే తీసుకోండి. ఈసారి మనకి ఎన్టీపీసీలో పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ కూడా 100% ఎక్కువనే ఉంటుంది. మీరు ఏ జోన్ కానీ అప్లై చేసుకోండి, ఇట్ డజంట్ మ్యాటర్. జోన్ అనేది మనకి లక్ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువ మీద మాత్రం డిపెండ్ అవ్వాలి. ఎంతసేపటికి మన యొక్క కన్సిస్టెన్సీ, మన హార్డ్ వర్క్ మీదే డిపెండ్ అయితే మీరు 100% జాబ్ అనేది సక్సెస్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ రివిజన్ మాత్రం మీరు మిస్ చేయకండి. మీరు ఏ ప్రిపేర్ అవుతున్నా, ఏది చేస్తున్నా సరే రివిజన్ అయిన తర్వాతనే ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడం వల్ల మీకు ఏమర్థం అవుతుందంటే క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, మనము ఈ క్వశ్చన్స్ ఇంత ముందుకు చేసినామా లేదా, మనం ప్రిపరేషన్ అయిన దాంట్లో ఈ క్వశ్చన్స్ మనకు టచ్ అయినాయా లేదా అని చెక్ చేసుకోండి. దాని తర్వాత మార్క్ టెస్ట్ ఎందుకు రాయమంటున్నా అంటే టైం మేనేజ్మెంట్ కోసం ఉంది. ఓకేనా? టైం మేనేజ్మెంట్. ఈ టైం మేనేజ్మెంట్ ఎలా వస్తుంది సార్ అంటే మీరు ఒకసారి మార్క్ టెస్ట్ రాసినప్పుడు మాత్రమే ఈ టైం మేనేజ్మెంట్ అనేది రావడం జరుగుతుంది. సో అందుకోసమే మార్క్ టెస్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా సరే ఎంత మనం చదివినా కాదు, ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు నిజంగా మనము ఎన్ని క్వశ్చన్లకి మనం ఆన్సర్ చేయగలుగుతుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 క్వశ్చన్లకి మనం ఆన్సర్ రాస్తే, ఎగ్జామ్ రాస్తే మనకు 70 మార్క్స్ వస్తున్నాయా, 60 మార్క్స్ వస్తున్నాయి, 80 మార్క్స్ వస్తున్నాయా, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఎప్పుడు తెలుసుకుంటాం? నీ పర్ఫార్మెన్స్ అని మార్క్ టెస్ట్ లో డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళాం అనుకో మనకు తెలియదు మీకు ఎన్ని మార్కులు వస్తుంది, మనకు తెలియదు. అందుకోసమే మన కిరణ్ స్టడీస్ యాప్ లో మీకు కంప్లీట్ గా ఆల్మోస్ట్ అన్ని రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి మీకు మార్క్ టెస్ట్లకే ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్ గా ఈ మార్క్ టెస్ట్ లో మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో 3300 పైగా మార్క్ టెస్ట్లు ఎక్స్ప్లెనేషన్ డిటిపిలో మీకు ఇవ్వడం జరిగింది. అది మీకు తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మీరు ఎక్కడైనా ఏ క్లాసెస్ అయినా మన కిరణ్ స్టడీస్ క్లాసెస్ తీసుకున్నా, బయట తీసుకున్నా, ఎక్కడైనా ప్రిపేర్ అయినా కాన్సెప్ట్ వన్స్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి. ఇది చూడరు, క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా వస్తుందో చూడరు. మీరు మార్క్ టెస్ట్ రాయాలి. మీరు మార్క్ టెస్ట్ రాయకుండా డైరెక్ట్ ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళారు అనుకోండి, ఏ క్వశ్చన్కి ఎంత టైం స్పెండ్ చేయాలనేది తెలియదు. సిబిటి 1 తీసుకుంటే ఎన్టీపీసీ మనకి సిబిటి 2 120 మార్క్స్ ఉంటాయి, 120 మార్క్స్ ఉంటాయి. కానీ నీకుండే టైం కేవలం 90 నిమిషాలు మాత్రమే ఉంటాయి. మరి ఈ 90 నిమిషాల 120 క్వశ్చన్ సాల్వ్ చేయాలి. అసలు ఒక్కొక్క క్వశ్చన్ కు 1 మినిట్ కూడా లేదన్న, 45 సెకండ్స్, అరౌండ్ 48 సెకండ్స్ వస్తుంది. మరి ఇంత తక్కువ టైంలో నువ్వు ఆన్సర్స్ అన్ని చేయగలుగుతావా? ఇది ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు మార్క్ టెస్ట్ రాస్తే నీకు తెలుస్తుంది. ఓకే, దేనికి టైం ప్రియారిటీ ఇవ్వాలి. నేను ఎక్కడ వీక్ సబ్జెక్ట్స్ ఏదున్నాను, ఫిజిక్స్ ఉన్నా, బయాలజీ ఉన్నా, కెమిస్ట్రీ ఉన్నా, హిస్టరీ ఉన్నా, కరెంట్ అఫైర్స్ ఉన్నా, స్టాటిక్ జీకేలో ఉన్నా, అర్థమెటిక్ ఏ టాపిక్ లో ఉన్నా ఎప్పుడు తెలుస్తుంది? ఈ ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు తెలుస్తుంది, అంటే ఈ మార్క్ టెస్ట్ రాసినప్పుడు తెలుస్తుంది అనమాట. ఓకేనా? అప్పుడే కదా మనం ఎంత చదువుకునేది అర్థమైంది. సో ఫైనల్ గా మీరు ఎంత చదివింది కాదు, ఎంత రివిజన్ చేసాం అనేది ఇంపార్టెంట్, ఎన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసాం అనేది ఇంపార్టెంట్, ఎన్ని మార్క్ టెస్ట్ రాయడం అనేది ఇంపార్టెంట్. ఈ 3 కనుక మీరు పర్ఫెక్ట్ చేస్తే మంచి స్కోర్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. సక్సెస్ అయ్యే ప్రతి ఒక్కరు చేసేది కూడా అంతే. ఈ రివిజన్, మార్క్ టెస్ట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కీ రోల్ మీ లైఫ్ లో ప్లే చేస్తుంది. జాబ్ రావడానికి కూడా ఇదే మనకి 90% హెల్ప్ అవుతుంది అనమాట. సో అందుకోసం ఎవరైతే మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిన అనుకున్న వాళ్ళు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా మొట్టమొదటిసారి మన కిరణ్ స్టడీస్ యాప్ లా 49 రూపీస్కే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సబ్జెక్ట్ వైజ్ గా 49 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మార్క్ టెస్ట్ కూడా మీకు 499కే 1 year వ్యాలిడిటీ తోటి
తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇవ్వడం జరుగుతుంది. మీ టైం మేనేజ్మెంట్ తెలియాలంటే ఖచ్చితంగా మీరు కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డెమో మాక్ టెస్ట్ లో డెమో వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. సో ఫైనల్ గా ఎగ్జామ్ అనేది మనకి ఎన్టీపీసీ CBT 1 మార్చ్ ఎండింగ్ మిస్ అయిందంటే ఏప్రిల్ లో ఖచ్చితంగా జరుగుతుంది. దాని తర్వాత ఏఎల్పీ CBT 2 కండక్ట్ చేయడానికి దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఓకేనా? దాని తర్వాత జూన్ కానీ జూలైలో మాత్రమే మనకి గ్రూప్ డి జరగడానికి ఉంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి గ్రూప్ డి ప్రిపేర్ అయిన ఒక 5 months టైం ఉంది. మీరు ఎన్టీపీసీ ఎప్పుడో నోటిఫికేషన్ వస్తుందో మీ ప్రిపరేషన్ ఉంటారు. రివిజన్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను మళ్ళీ చెప్తున్నాను, రివిజన్ 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 ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఇన్నిసార్లు చెప్తే ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. రివిజన్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ మాక్ టెస్ట్. మీరు చదువుకున్నది ఇప్పటిదాకా ఒక ఎత్తు అయితే మీకు మార్క్స్ స్కోర్ చేయడానికి ఈ 3 అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా? రివిజన్ అనేది మన పర్సనల్. ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి మీకు చేసినప్పుడు మీ కంటెంట్ ఎంతవరకు గుర్తుందో తెలుస్తుంది. సో ఈ ప్రతి ఒక్కటి కంటెంట్ తో సహా మన కిరణ్ స్టడీస్ యాప్ లో అవైలబుల్ గా ఉంది. ఒకసారి చూడండి. నేను ఇన్నిసార్లు చెప్తున్నందుకేనా మీకు కంటెంట్ నచ్చితేనే తీసుకోండి. కాబట్టి అన్ని ఒకే దగ్గర మీకు అవైలబుల్ గా ఎక్కడ ఉండదు. కాన్సెప్ట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మాక్ టెస్ట్లు 3 కూడా మీకు అవైలబుల్ గా ఉన్న మనకి కిరణ్ స్టడీస్ అనే మీకు రైల్వేకి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఉన్నది. కాబట్టి సో మీరు ఒకసారి చూడండి, చూసి మీకు నచ్చితే తీసుకోండి. ప్రిపరేషన్ మాత్రం డిలే చేయకండి. ఓకే? ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.